డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, నీ విన్యాసాలు కావలి ప్రజలకు తెలిసే నిన్ను బెంగళూరు తరిమి కొట్టారు. నీ కళ్యాణ మండపం ఒక దొంగది, నీ ఇల్లు ఒక దొంగది, నీ స్కూల్ ఒక దొంగది, నీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక దొంగది. ఎస్, మన ఇద్దరం తడి బట్టల మీద కూర్చొని నువ్వు కోరిన దేవుడు ముందు నీ బిడ్డల్ని, నా బిడ్డల్ని, నీకు అనుంగ శిష్యుడిగా వత్తాసు పలుకుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి బిడ్డల్ని కూడా రమ్మను. నీ కాలేజీ, నీ కళ్యాణ మండపం, నువ్వు తీసుకుంది నీ కళ్యాణ మండపం, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణ మండపం, సెకండ్ ఫ్లోర్ డైనింగ్. కానీ ఈరోజు నువ్వు తీసుకున్న పార్కింగ్లో నువ్వు ఈరోజు డైనింగ్ పెట్టుకొని కళ్యాణ మండపం కడితే 34,000 ఎస్ఎఫ్టీకి నువ్వు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే 22,000 ట్యాక్సీలు కట్టి నీదొక స్థాయి, నీదొక బుద్ధి, నీదొక మంచితనం, నీదొక ఉత్తముడు అంట. దేంట్లో ఉత్తముడు? కాకాని గౌతముడు, ఎస్వి రంగారావు నటనలో ఉత్తముడు, ఈయన కమల్ హాసన్లో ఈయన ఉత్తముడు. వీళ్ళిద్దరంటే ఉత్తములంట. ఆయనకి ఈయనకి సర్టిఫికేట్. ఎందుకంటే ఇద్దరు లిక్కర్లో జనాలు చంపినటువంటి వ్యక్తులు. వీళ్ళు కావలికి వచ్చి కావలి ప్రజల గురించి, కావలి ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందా? నా జీవితంలో పోలీస్ స్టేషన్లో కేసులేని క్లీన్ చిట్ ఉన్న క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి. 8 కేసులు ఉన్న ప్రతాప్ రెడ్డి ఎక్కడ? 14 కేసులు ఉన్న కాకాని గోవర్ధన్. వీళ్ళ నా గురించి మాట్లాడే అర్హత మీ ఇద్దరికి ఉందా అని నేను అడుగుతున్నా. నిజంగా మీరు మనిషివైతే ప్రతాప్ రెడ్డి మీద చేసిన తప్పుని ఖండించాల్సింది బానిచ్చి. వాళ్ళ ఫ్యాక్టరీల మీద పోయి, ఇండస్ట్రీల మీద పోయి మీరు డ్రోన్ కెమెరాలు ఎలా వేస్తారు, కత్తులతో ఎలా వాళ్ళ ప్రాంతానికి వెళతారని చెప్పి ఈ రోజుకి ఉదయగిరికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించలేదంటే మీరిద్దరు చేసిన దుర్మార్గాలు వాళ్ళకు తెలుసు కాబట్టి, వాళ్ళు మనుషులు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీ పార్టీ నాయకులే ఖండించాల జరిగిన ఇన్సిడెంట్ ఉదయగిరి నియోజకవర్గం. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఉదయగిరి నాయకులు ఖండించలేదంటే మీరు చేసిన దాన్ని మీ పార్టీ వాళ్ళే ఖండిస్తున్నారనే విషయాన్ని ఆ సిగ్గు తెచ్చుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కళ్యాణ మండపం విషయానికి వస్తే మిత్రులారా, మీరందరికి కూడా తెలియాలి, 34,000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి స్థలం ఈరోజు 22,000 ఎస్ఎఫ్టీల్లో కట్టినట్టు దొంగ లెక్కలు చూపించి పర్మిషన్ లేకుండా అదే పేదవాడు కట్టుకుంటే జేసీబీ పెట్టి ఇమీడియట్గా పగలగొడతారు, లేదు పెనాల్టీ మీద పెనాల్టీలు వేస్తారు. ఆయన మహానాయకుడు, ఆయన మహోదారోదత్తుడు, ఉదార స్వభావం గలవాడు, గంగి గోవు లాంటి వాడు, మంచివాడు. కాబట్టి కళ్యాణ మండపం ట్యాక్స్ ఎగ్గొట్టాడు మున్సిపాలిటీ. ఆయన ఇల్లు, నా ఇల్లు 14,500 ఎస్ఎఫ్టీ, నా ఇల్లు 14,500 ఎస్ఎఫ్టీ. నేను కట్టే మున్సిపాలిటీ ట్యాక్స్ 6 నెలలకు ఒకసారి 46,000. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇల్లు 16,000 ఎస్ఎఫ్టీ, నాకంటే 2,000 ఎస్ఎఫ్టీ ఎక్కువ. ఆయన కట్టే ట్యాక్స్ 27,000. 27,000 అంటే శవాల మీద పరిగిలేరుకునే గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సీల దగ్గర కకృతి బుద్ధి ఉండేటువంటి క్యారెక్టర్ ఉన్న ప్రతాప్ రెడ్డి ఎక్కడ? నిజాయితీకి మారుపేరుగా బతిక టెంపర్ ఉన్న కావ్య కృష్ణారెడ్డి ఎక్కడో దయించి మీరు విలేకరులు కూడా అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ప్రజానికాన్ని కూడా కోరుకుంటున్నా. ఈరోజు ఆయన ఇంటి ముందు స్థలం ప్రభుత్వ స్థలం తగుదనమ్మా అని ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు. మనీ స్కామ్ ఒకటి కావల్లో జరిగింది. 2021 సంవత్సరంలో కావల్లో ఒక ముస్లిమ్స్ అతని పేరు సుబాని అని అతను కావలికి ఎంటర్ అయ్యాడు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే. ప్రతాప్ కుమార్ రెడ్డికి కరెక్ట్గా 300 మీటర్ల దూరంలో అతను ఈ రోజున షేర్ మార్కెట్ పేరు పెట్టి ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఆనాడున్న సిఐలు ఓపెన్ చేశారు ప్రతాప్ రెడ్డి అనుచరులు. ప్రతాప్ రెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ పిలిపించి ఆ ఇంటికి పర్మిషన్ ఇప్పించాడు. నిన్నటి ఎలక్షన్లో వాడి చేత 3 కోట్ల చందా తీసుకున్నావు. నువ్వు 3 కోట్ల రూపాయలు చందా తీసుకున్నాడు, జైల్లో ఉన్నాడు. వాడు చెప్పిన రికార్డులన్నీ ఉన్నాయి. ప్రతాప్ రెడ్డి వాడు కావల్లో చేసిన ఫైనాన్స్ వ్యాపారం ఈ రోజున 10 రూపాయలు వడ్డీ చూపించి, నెలకి 10 రూపాయలు వడ్డీ చూపించి పేదవాళ్ళందరి దగ్గర దోచుకుంటుంటే నేను పట్టించిన క్యారెక్టర్ నాది. కావల్లో 70 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర దండితే
రిటర్న్ ఇవ్వంగా పోగా ఈరోజు 31 కోట్ల రూపాయలు ఇంకా ప్రజలకు చెల్లించాల్సిన అవసరం ఉంటే స్పాట్లో పట్టిస్తే 5,97,00,000 రూపాయల బ్యాంకులో అకౌంట్ని సీజ్ చేయించా, 8 కోట్ల రూపాయల ఆస్తుని సీజ్ చేపిస్తే ఈరోజు 14 కోట్ల రూపాయలు ఈరోజు ఆస్తిని సీజ్ చేపించి కలెక్టర్ దగ్గర నుంచి జీవోకి రికమెండ్ చేయించి అతి తొందరలో కావలిలో ప్రజలకు డబ్బులు పంచేదానికి ప్రయత్నం చేసిన నా మీద కావలిలో జరిగింది నీ హయాంలో. నీకు ఎలక్షన్ చందా ఇచ్చింది నీకు, నువ్వు ఇల్లు కట్టించింది నువ్వు, నీ మున్సిపాలిటీలో దొంగ స్థలంలో ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇప్పించింది నువ్వు. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నీతిమంతుడైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఎస్వి రంగారావు చనిపోయిన తర్వాత పుట్టుకొచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఒక్కసారి దీన్ని కూడా పరిశీలించిన ఆయన. ఒక్కసారి ఆ మనీ స్కామ్ గురించి ఒక్కసారి పరిశీలించి ఆ లబ్ధిదారులకి జరిగిన నష్టంలో ఎవరి హయాంలో జరిగింది, ఎవరి హయాంలో ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ప్రతాప్ రెడ్డి అనుచరులు, వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఇప్పుడు కూడా ఉన్నారు నాయన. ఆ సర్పంచుల ఆధ్వర్యంలో నాయన జరిగిందంతాను. ఆ సర్పంచులు కూడా తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఎవరు దీనికి వెనకుండే ఇప్పుడు నడిపించారో ఒక్కసారి ఇద్దరం కూర్చున్నారా, రా నాయన కావలికి రా, రమ్మనే పిలుస్తున్నా నేను. కాకుమూరు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చాలరు నాయన, జగన్ కూడా తీసుకురా. నీ అవినీతి బాగోతాం, నీ మిత్రుడు బాగోతాం, లిక్కర కేసుల కాంచి ఓపెన్ చేయడానికి సిద్ధంగానే ఉన్నానైనా. నేను ప్రజాక్షేత్రంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా సేవ చేయాలని వచ్చాం. సేవ చేద్దామని చూస్తుంటే మీకు కావలసింది సేవ కాదు, ప్రజల్ని రెచ్చగొట్టాలి, ప్రజలకి లేదో లేనిపోని చెప్పి మాలో అనైక్యతను తేవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడా 1.5 సంవత్సరం నుంచి చాలా సహనంతో వెయిట్ చేశా. ఇక్కడి నుంచి ఆగే ప్రసక్తి లేదు. ఆగం కూడా. మేమంటూ తప్పు చేయం, ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం. కానీ మీరంటూ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు. గంజాయి అమ్మాడు, సిగ్గులేదా? గంజాయి అమ్మాడు, కావాలి అమ్మలేదా? సేతు అనే రౌడీని పెట్టి అమ్మలేదా? చందు అనే వాడిని పెట్టుకొని అమ్మలేదా? ప్రసన్న కుమార్ అనే వాడిని పెట్టుకొని అమ్మలేదా? ఆఖరికి గంజాయి అమ్ముకున్న బతుకాయా మీ బతుకులు? మీరా మా గురించి మాట్లాడేది? మీ మిత్రుడు లిక్కర్ అన్నారే, ఈరోజు లిక్కర్ ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో డంప్ ఉంది. ఎస్, నేను దానికి కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ కేసులో జైలు పాలైన సుకుమార్ రెడ్డి మీ పార్టీ వాడే, తీసుకొచ్చి వాడి చేత చెప్పించండి. జగదీష్ రెడ్డి మీ పార్టీ వాళ్ళే. వాళ్ళిద్దరే రేత్రిపూట ప్రొక్లైన్లో పెట్టి గుంట దొవ్వి డంప్లో లిక్కర్ దాచిపెట్టింది, 3 లోడ్ల లిక్కర్ని దాచిపెట్టింది. సరస్వతి ఆలయానికి చిహ్నమైన ఇంజనీరింగ్ కాలేజీలో దాచిపెట్టారా? నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, కాకానికి ఉంది. ఆయన లిక్కర్ కేసులో ముద్దే, నువ్వు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు కావలికి వచ్చి తగుదనమ్మా నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. నీకు నిజాయితీ పరుడు అయితే నీ అనుంగ శిష్యులందరినీ తీసుకురండి, ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర కూర్చుందాం, ఇంజనీరింగ్ కాలేజ్ డంప్ తీద్దాం. ఇంజనీరింగ్ కాలేజీ కానీ స్టార్ట్ చేసి ఆఖరిలో కావ్య కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి క్వారీలో కూడా నేను రికార్డ్స్ చూపించడానికి సిద్ధంగా ఉన్నా. రికార్డ్స్లు పరిశీలించిన తర్వాత ఈ ఒరిజినల్ తేలిన రోజున ఏం చెప్తావు ఇప్పుడు చెప్పి నువ్వు కావలికి రమ్మని ఈ సందర్భంగా నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతున్నా. నీతి మాలిన పనులు చేసిన మీరా మా గురించి మాట్లాడేది? హక్కు ఉందా? సిగ్గుందా? పద్ధతి ఉందా? న్యాయం ఉందా? మాట్లాడడానికి సంస్కారం నేర్చుకో. కాలేజీలు నడుపుతున్నారంటే ఆ నడిపే వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇద్దరు కాలేజీలు పెట్టి నడిపేవాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్రలేసి అబద్ధాలు మాట్లాడటం, లేనిపోని నిందలేయటం, క్యారెక్టర్ లేకుండా మాట్లాడుతుంటే సహించే ప్రసక్తి లేదు. ఒకటే, మా అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో నిరంతరం కూడా అభివృద్ధి మీద మేము కాంక్ష పెట్టుకొని ఉన్నాం. నిరంతరం అభివృద్ధి కోసమే పాటుపడుతున్నాం. ఒకవైపున సంక్షేమాలు, ఇంకోవైపున అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక, ఎప్పుడు మీ పార్టీ ఏమైపోద్దో తెలియక వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితులు ఉన్నటువంటి వాటిల్లో ఈరోజు క్యాడర్ని కాపాడుకోలేక ఎప్పుడో వస్తుంది ఏంది వచ్చేది? తక్కువ రావాలా? ఏంది వచ్చేది నీకు? ఇంకోటి ఇది రావాలా? ఇంక అయిపోయింది మీ బతుకులు, ఇంకేమి రావు. మీరు అనుకుంటున్నారు కాకానే ఏమి లేదు. 1 ఇయర్కి అయిపోయింది 83. తొందరలో మీ బాసుకు కూడా ఉంది. ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళా నీకు. నువ్వేం తెచ్చి మా అమ్మలు చేసేది? 4 ఏళ్ళు ఉంది, ఏమి పీకలేకపోయి మీ చేతిలో ఉన్నప్పుడే. ఈ తప్ప యువ నాయకుడు ఉన్నాడు ఇక్కడ. ఎవరో యువ నాయకుడైన లోకేష్ ఉన్నాడు ఇక్కడ. ఈ నాయకుడు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు కఠోరమైన కష్టపడే కార్యకర్తలను, నిజాయితీకి మారిపోయిన కార్యకర్తలు ఉన్న పార్టీని ఇంత కూడా పీకలేరు. ఏందో పీకుతారంట. ఇప్పుడు పీకలేక మొన్న పీకలేకపోయారు.
మీ గవర్నమెంట్ నా కరెక్షన్నే పీకలేని వాళ్ళు ఇప్పుడు పీకడానికి వస్తారట. రా చూద్దాం, రా కాకాని గోవర్ధన్, నేను రెడీగా ఉన్నా. చెప్పు, డేట్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? టైం నేను చెప్తావా నువ్వు చెప్తావంటా? నేను ఒంటరిగా వస్తాను నా కార్యకర్తలతో, నువ్వు నీ జగన్తో వస్తావా ఎవరితో వస్తావు? రా చూసుకుందాం. నీ నిజాయితీ నీ నీతి ఏందో నాన్ని చూపిస్తా. నా నిజాయితీ నేను ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. సంస్కారంగా బిహేవ్ చేయకపోతే కబడ్దార్ ఇంకొకసారి కావలికంటూ అడుగు పెడితే కావలి ఎంట్రన్స్లోనే ముందు ఇంజనీరింగ్ కాలేజ్ పరిశీలించుకుంటారా? ముందు నీ ఓడి బతుకులు మార్చి అప్పుడు మా గురించి మాట్లాడు. కాకాని గోవర్ధన్ తగుదనమ్మని వచ్చి మాట్లాడాను. ఇంకొక ఆయన ఉన్నాడు, నంగిలాగా మాట్లాడుతున్నాడు. ఐనూరు ఆయన ఇంకొక ఆయన చంద్రశేఖర్ అని. అంత ఆడంగల్ లక్షణాలు నువ్వేందే నాకు, ఆడంగల్ లక్షణాలు నువ్వే నా గురించి మాట్లాడు. నాది పౌరుషానికి మారిపోయారు. కావ్య అంటే పౌరుషం, గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి. మీరేంది నన్ను బీకేది? సంస్కారంగా మాట్లాడండి, సంస్కారంగా మాట్లాడండి. మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు, ఇది నిప్పు ఎవరికి లొంగదు, ఎవరికి లొంగదు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు స్టిక్కర్ ఇచ్చి నాకు ఎమ్మెల్యే చేసిన నా గురువు చంద్రబాబుకి, లోకేష్కి తప్ప నీలాంటి కబడ్దారులకు లొంగే ప్రసక్తి జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా కావలి చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్నటి రోజున మీరే ఇచ్చారు. దొంగ కేసులు కడితే నేను వచ్చి జైలు పాలవుతాను, జైల్లో మా భార్య మా బిడ్డలు జైలుకి పొమ్మన్నారు. నేను గాంధీ మహాత్ములు అన్నావు. ఎటుపోయావు గాంధీ మహాత్ముడు? ఏడున్నావు? ఏడున్నావా నువ్వా? ఏడున్నావు? శ్రీలంకలో ఇది ఆడుతున్నావు నువ్వా నీతిమంతుడే? నా మేకవన్న పులే నువ్వు. నీ వేషానికి, నీ భాషకి, నీ మనస్తత్వానికి ఎంతమంది జీవితాలను నాశనం చేసావా? ప్రశాంతంగా ఉందా కావాలి? వ్యాపారస్తులు ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు అందరూ ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు. అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఏం ఓచుకోలేకపోతే నువ్వు రా, కలిసి పని చేయి. లేదంటే వచ్చావు నీ పని నువ్వు చేసుకో. అడుక్కొని మా జీవితాలు జోలికెందుక? మేమన్నా తప్పు చేస్తే మాట్లాడవా నువ్వు? ఈరోజు నువ్వు నీ స్థాయి ఏంది, నువ్వేంది, నీ పరిస్థితి ఏంది? స్వతంత్రం వచ్చిన తర్వాత 33,000 ఓట్లతో ఓడించిన ఘనత నాది, ఓడిపోయిన ఘనత నీది. నీకు నాకు తేడా ఏంట? నేనా నీ గురించి? అందుకనే నేను సంవత్సరం 3 నెలల నుంచి అతను స్థాయి స్ట్రీట్ లీడర్ అని మా కావాలందరి పేరు, అతని నిక్నేమ్ స్ట్రీట్ లీడర్. ఆ స్ట్రీట్ లీడర్ అంటున్నారని నన్ను గాలోడు అన్నాడు. ఈ గాలోడు దెబ్బకు నా గాలి స్పీడ్కి 33,000తో పోయావు. ఇప్పుడు నా గాలి ఇంకా వీయటం స్టార్ట్ చేస్తే నువ్వు నీ కాకాని చెప్పాలా. ఇది కావలి తెలుసుకొని ప్రవర్తించండి అని చెప్పి సందర్భంగా వైసీపీ నాయకుల్ని ఘనంగా హెచ్చరిస్తున్నా. ఇక నుంచి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు, ఇక నుంచి మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు. నిరాధారణ నిందలేస్తే చట్టపరంగా ఏ చర్యకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన తప్పుకు ఒప్పుకొని వచ్చి పోలీసులు లొంగిపోయి జైలుకు పోతే అందరూ కూడా సంతోషిస్తారు. నువ్వు పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఎన్ని రోజులు దాంకో, ఏదో ఒక రోజు నీకు జైలు భజన తప్పదని ఆయన నీకు.